BB9 తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవనంలో ఈరోజు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంచార జాతుల వారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వర్గాలకు చెందిన పిల్లలకు ఏ పరీక్ష లేకుండా నేరుగా గురుకులంలో సీట్లు ఇవ్వాలని, గత ప్రభుత్వం ఎంబీసీ బంధు ₹1,00,000 తిరిగి చెల్లించకుండా గత ప్రభుత్వం ఇచ్చిందని, ఈ ప్రభుత్వంలో కూడా మా ఎంబీసీ సంచార జాతులకు ₹1,00,000 ఇవ్వాలని అన్నారు. నామినేటెడ్ పదవులు మా ఎంబీసీ వర్గాల ప్రజలకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కంసాని శ్రీనివాస్, ఎంబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్యాల దేవరాజు, ప్రధాన కార్యదర్శి మేకల భాస్కర్, సలహాదారులు కర్నె అంజయ్య, ఆర్గనైజర్ మల్యాల కనకరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఎంబీసీ సంచార జాతుల నుండి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎంబీసీ అని అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, 36 కులాలని ఒక జాబితాలో చేర్చింది. బీసీఏ నుండి ఎంబీసీలకు చేర్చడం జరిగింది. గత ప్రభుత్వంలో మా వర్గానికి చెందిన పిల్లలని, అంటే ఎంబీసీ వర్గానికి చెందిన పిల్లలని గత ప్రభుత్వంలో ఎగ్జామ్ రాయకుండా ఫ్రీగా ఎంట్రన్స్ చేసుకొని తీసుకున్నారు గత ప్రభుత్వం ద్వారా. ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వం దయచేసి మా వర్గానికి చెందిన పిల్లలని, ఎంబీసీ వాళ్ళకు కూడా మీరు ఎగ్జామ్ రాయకుండా గత ప్రభుత్వం లాగానే మాకు కూడా రిజర్వేషన్ కలిపారు, మా పిల్లలు కూడా చదువులో ముందడుగు ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఎంబీసీ బంధు, బీసీ బంధు అని చెప్పి ఎంబీసీ బంధు కొనసాగింది అక్కడ ప్రభుత్వంలో. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎంబీసీ బంధు కూడా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే ఎంబీసీ చైర్మన్ పదవులు, నామినేట్ పదవులు, ఎంబీసీ చైర్మన్ పదవి, నామినేట్ పదవులు కూడా మా వర్గానికి ఇస్తే, మా వర్గాలలో ఉన్న బాధలు, సాధక బాధకాలు మాకు తెలుస్తాయి కాబట్టి మా వర్గాలకు ఇస్తే మా పరిస్థితులు వాళ్ళకి తెలుసు కాబట్టి మేము కొంచెం ముందడుగుగా ఉంటాము. ఇప్పుడున్న ప్రభుత్వంలో మాకు 100%గా మాకు న్యాయం చేయాలి. మా పిల్లలకు కూడా, మా వర్గం పిల్లలకు కూడా 100%గా చదువులో అన్ని విధాలుగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.